Hi guys, good morning everyone. You are watching Josh Study Club YouTube channel. So I hope you very well. I hope you all are understand clearly in this class. So present we completed. Now we entered in the past already. Past simple tense also we completed. Next we are going to learn at present past continuous tense. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ నుంచి ఎగ్జామ్లో ఎక్కువ రావడానికి క్వశ్చన్స్ అంటే అవకాశాలు ఉంటాయి పాస్ట్ కంటిన్యూస్ కంటే. అయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమిటి? సో లెట్ మేక్ సెల్. దీని స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్. అయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ దేన్ని అంటాము? ఏదైనా ఒక పని గతంలో కొంతకాలం వరకు కొనసాగి, గతంలో ప్రారంభమై కొంతకాలం వరకు కొనసాగితే ఉంటే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఓకే, దాన్ని ఏమంటాం? పాస్ట్ కనుక ఒక పని ప్రారంభమై ద వర్క్ ఇన్ బిగన్ ఇన్ ది పాస్ట్ అండ్ ఇట్ కంటిన్యూ గోయింగ్ ఆన్ ఇన్ ది సర్టెన్ డ్యూరేషన్ ఆర్ సర్టెన్ ఇన్ ది టైమ్ ఆఫ్ ఎక్స్ అంటాం. సో దాన్ని ఏమంటారంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, లేదా ఇట్ ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ which is going on in the past and the work is begun in another action or represent the another action అని కూడా అంటాం. చాలా చెప్పవచ్చు, బోల్డ్ ఉన్న యూజెస్ ఎక్స్ప్రెషన్స్. అయితే మనకి గుర్తుండేటట్టు మనం చేసుకోవాలంటే ఒక పని గతంలో ప్రారంభమై కొంతకాలం వరకు గతంలో కొనసాగినట్లు అయి ఉంటే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఓకే, మరి ఇక్కడ మనం ప్రతిసారి చెప్పినట్టు 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఐ, వి, యు, దే, హీ, సీ, ఇట్. ఐ, వి, యు, దే, హీ, సిట్. అయితే ఇక్కడ ఏమవుతుంది? ఐ, వి, దే, యు, హీ, సిట్ అనేది ఇక్కడతోనే ఈ కథ ముగింపు పలుకుతాను. అంటే ఏది? ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. ఎందుకు ప్రతిసారి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ చెప్తున్నానంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటాం, ఫస్ట్ పర్సన్ వి అనేది ప్లూరల్, యు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్. ఓకేనండి. ఇక్కడ దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్, హీ సీట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్. ఓకే, సో కనిపిస్తుంది థర్డ్ పర్సన్ సింగులర్. అయితే నేను ఎందుకు ఈసారి ప్రతిసారి ఇది రాస్తున్నాను అంటే వైల్ వీఆర్ రైటింగ్ ఏ హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ మనం ఇక్కడ రాసేటప్పుడు ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది సింగులర్ మీద ఆధారపడి ఉంటుంది, సింగులర్ ప్లూరల్ మీద. అయితే ఎక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటిది? వాజ్ అండ్ వెర్. ఈ వజ్ వెర్ అనేది వజ్ అయితే సింగులర్కి ఉపయోగిస్తాము, వెర్ అయితే ప్లూరల్కి ఉపయోగిస్తాం. కాబట్టి అందుకోసం ఇక్కడ సింగులర్ ప్లూరల్ అనేది మనము రాయాల్సి వస్తుంది. అది క్లియర్గా మీకు అర్థమవుతుంది అనేసి నేను అలా రాస్తున్నా. అయితే ఐ అనేది ఏమవుతుంది? ఐ వాజ్ సింగులర్ కాబట్టి, వి వర్, యు ప్లూరల్ వెర్, దే వెర్, హీకి వచ్చేటప్పుడు వాజ్, సీకి వచ్చేటప్పుడు వాజ్, ఇటుకు వచ్చేటప్పుడు వాజ్. అర్థమవుతుంది అని చెప్పింది. ఎందుకు హెల్పింగ్ వెర్బ్ మొత్తం రాశానంటే ఇక్కడ సింగులర్ ప్లూరల్ ఉంది కాబట్టి రా. హెల్పింగ్ వెర్బ్ కంప్లీట్ అయిపోయింది, సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ రాసాం. నెక్స్ట్ ఏంటి? వెర్బ్ ఫోర్. వెర్బ్ ఫోర్ ఏంటి? ప్లేయింగ్. వెర్బ్ ఏదైనా తీసుకుంటాం, లేకపోతే సింగింగ్ రాద్దాం. ఓకే, సింగింగ్. సింగింగ్ ఏంటండి? సింగింగ్ సాంగ్. సింగింగ్ ఏ సాంగ్. ఓకే, సింగింగ్ ఏ సాంగ్. వీ వేర్, ఎక్కడ కూడా సింగింగ్ ఏ సాంగ్, సింగింగ్ ఏ సాంగ్. దెర్ ఇస్ నో డిఫరెంట్. అయితే ఇక్కడ కూడా సేమ్, నాట్ నీడ్ టు డిటో నేను చేస్తున్నాను, ఎందుకంటే అన్నిటి దగ్గర సేమ్ వెఫార్మ్స్ రాస్తాం. లేదు మనం వెఫార్మ్స్ మారుద్దాం సార్, ప్రతి దగ్గర సింగ్ ఏ సాంగ్ మరి ఇట్లేదా రాసుకోవచ్చు. దేవేర్, దేవేర్ ఇక్కడ మార్చేద్దాం. దేవేర్ ప్లేయింగ్
క్రికెట్. ఏంటంటే దే వర్ ప్లేయింగ్ క్రికెట్. హీ వాస్ ప్లేయింగ్ టెన్నిస్. లేకపోతే she was dancing on the stage. ఓకే, సో అలా it was crawling on the ground. సో అలా మనం చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ సార్ మరి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏదైనా ఒక సెంటెన్స్ చూసిన వెంటనే టకీమని మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా మనం పట్టాలి. నేను ఇంతకుముందు చెప్పాను, ఒకటి అకార్డింగ్ టు ద స్ట్రక్చర్, సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ హెల్పింగ్ వెర్బ్ వర్జ్ లో ఉందా, వేర్ లో ఉందా, దీన్ని బట్టి మనం అది ప్రెసెంట్ కంటిన్యూస్. అయితే ఎగ్జామ్లో అలాగే ఇవ్వడు కదా, మరి అప్పుడు ఎలా సెంటెన్స్ ఎక్స్ప్రెషన్. ఈ సెంటెన్స్ ఎక్స్ప్రెషన్ లో కొన్ని క్లూ వర్డ్స్ ఉంటాయి, కొన్ని స్టేట్మెంట్ ఎక్స్ప్రెషన్ బట్టి మనము ది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనము చెప్పాలి. ఓకేనండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని పోనీ ఏదైనా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అయినా పాస్ట్ కంటిన్యూస్ అయినా సెంటెన్స్ క్లూ వర్డ్స్, సెంటెన్స్ ఎక్స్ప్రెషన్ చూసి మనము చెప్తాం. మరి ఇక్కడ కనిపిస్తుంది, క్లియర్ కనిపిస్తుంది కదా, అది అర్థమైంది కదా. ఓకే, చూడండి ఇక్కడ వెన్, వైల్, యాజ్ లాంగ్ యాజ్, ఈ మూడు రాశాను. వెన్, వైల్, యాజ్ లాంగ్ అంటే ఈ సెంటెన్స్ తో పాటు ఇక్కడ ఏమైనా ఉంటే, అంటే సెంటెన్స్ ఏమైనా ఉంటే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాము. లేకపోతే ఇక్కడ చెప్పాను కదా, ఐ వాస్ సింగింగ్ సాంగ్ ఎస్టర్డే 10 PM అని ఉందనుకోండి, అది కూడా ఎస్టర్డే అనేది గతం గురించి, పాస్ట్ గురించి, ఎప్పుడు 10 PM, ఇక్కడ సింగింగ్ అన్నాడు కాబట్టి అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అయింది. సో అలాగా వెన్ ప్లస్ వైల్, యాజ్ లాంగ్ యాజ్. కీ పాయింట్ రిమెంబర్లో ఈరోజు మనం తెలుసుకున్నాం ఏంటంటే గోయింగ్ ఆన్ ఇన్ ది పాస్ట్, యాక్షన్. ఓకే, సెకండ్ పాయింట్ హెల్పింగ్ వెర్బ్. ఓకే, థర్డ్ పాయింట్ క్లూ వర్డ్స్. ఓకేనండి, థర్డ్ పాయింట్ క్లూ వర్డ్స్ బట్టి మనము చెప్పవచ్చు ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేసి. అయితే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ తీసుకుంటుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో హెల్పింగ్ వెర్బ్ అనేది చాలా ప్రయారిటీ తీసుకుంటుంది. సో అది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఓకే, అయితే ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నటువంటి 4 స్టేజెస్ ఏదైతే స్టేట్మెంట్ అంటామో అది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, సో ఇది ఎరైజ్ చేస్తున్నా, అది మీకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మరి మనకి ఎంతవరకు ఎగ్జామ్లో పడితే మనం ఏ విధంగా రాస్తాము అనేది మీకు ఆల్రెడీ ఐడియా వచ్చింది అనుకుంటాను. నేను ఇంతకుముందే కూడా చెప్పాను, ఒక టెన్స్ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానిపైన ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత ఇంతవరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ స్టేట్మెంట్. ఓకేనండి, పాస్ట్ కంటిన్యూస్ స్టేట్మెంట్. సో ప్రతిసారి మనం డ్రా చేసినట్టు ఈసారి కూడా ఓకే. సో దీన్ని ఏమంటాము, పాజిటివ్ స్టేట్మెంట్, దీన్ని నెగటివ్ స్టేట్మెంట్. ఓకేనండి, దీన్ని ఇంటరోగేటివ్ స్టేట్మెంట్. ఓకే, దీన్ని ఇంటరోగేటివ్ నెగటివ్ స్టేట్మెంట్. ఓకే, ఇంటరోగేటివ్ నెగటివ్ స్టేట్మెంట్.
సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, కనిపిస్తుంది అక్కడి వరకు? ఓకే, పాజిటివ్ కనిపిస్తుంది, నెగిటివ్ కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సబ్జెక్టివ్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్టివ్. ఎక్కడ వచ్చేటప్పుడు నెగటివ్ సబ్జెక్టివ్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నెగటివ్ ఫాము ప్లస్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్టివ్. దీన్ని ఇంట్రోగేటివ్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్టివ్ ప్లస్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్టివ్. ఎక్కడికి వచ్చేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నెగటివ్ ఫాము ప్లస్ సబ్జెక్టివ్ ప్లస్ వెర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్టివ్. అది చివరి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ ఇప్పుడు రాశాను ఐ యామ్ సారీ పాస్ట్ కంటిన్యూస్ వస్తే ఏమొస్తుంది. అయితే పాస్ట్ కంటిన్యూస్లో గుర్తుంది, మనకు కరెక్ట్ గుర్తొచ్చింది. పాస్ట్ కంటిన్యూస్లో యామ్ ఈజ్ ఆర్ ఉపయోగిస్తాం. సారీ, ప్రెసెంట్ కంటిన్యూస్లో 3 types ఆఫ్ హెల్పింగ్ వెర్బ్ యామ్ ఈజ్ ఆర్. మరి పాస్ట్ కంటిన్యూస్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఏమ్ ఈజ్ అనేది సింగులర్కి వర్జ్ వస్తుంది, వెర్ అనేది ఆర్కి వెర్కి వస్తుంది. ఓకే, అంటే ఏమ్ ఈజ్ అని సింగులర్గా మనం ఉపయోగిస్తాము, ఆర్ అనేది ప్రెసెంట్లో ప్లూరల్. ఎక్కడికి వచ్చేటప్పుడు వాజ్ అని పాస్ట్లో సింగులర్, ఎక్కడికి వచ్చేటప్పుడు పాస్ట్లో ఇది ప్లూరల్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో యామ్ ఈజ్ ఆర్ హైయెస్ట్ ఆఫ్ హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ ఉపయోగిస్తారంటే హైయెస్ట్ హెల్పింగ్ వెర్బ్స్ ఎక్కడ అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అని 3 హెల్పింగ్ వెర్బ్ వస్తాయి. యామ్ ఈజ్ ఆర్. సో యామ్ ఈజ్ ఆర్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మాత్రమే చూడగలుగుతాము, దాన్ని పాస్ట్ మరి ఎక్కడ చూడలేము. అది యామ్ ఈజ్ అనేది సింగులర్, ఆర్ అనేది ప్లూరల్ అవుతుంది. అయితే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ కి వచ్చేటప్పుడు ఏం ఈజీ ప్లేస్ లో వర్జ్ వస్తుంది, మరి ఆర్ ప్లేస్ లో వెర్బ్ వస్తుంది. ఇది మిత్రులారా మీరు గుర్తుంచుకోవాల్సింది. ఓకే, సో దిస్ ఈస్ ఓకే. ఇప్పుడు ఏం రాశాను కదా, ఈ ప్లేస్ లో మనం ఇప్పుడు ఎక్కడ రాస్తాం వాస్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఐ వాస్ సింగింగ్ ఏ సాంగ్. ఎస్టర్డే ఇవన్నీ ఎక్స్ట్రా వర్డ్స్ కాబట్టి నేను రాయట్లేదు. సో వీక్ వచ్చేటప్పుడు యూ దే వచ్చేటప్పుడు ఏమొస్తుంది ఆర్ ప్రెసెంట్ కంటిన్యూస్ లో. మరి పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి ఏమొస్తుంది వెర్. వి వేర్. ఓకేనండి, వి వేర్, యూ వేర్, దే వేర్. మరి హీ సీట్ వచ్చేటప్పుడు వాజ్, మిగతావన్నీ డిటో. క్లియర్ గాస్? ఇప్పుడే చెప్పాను. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. వి వచ్చేటప్పుడు వర్ అంటే ఇది ప్లూరల్ కింద వి యూ దే అనేది ప్లూరల్ కాబట్టి వర్ వచ్చింది. సింగింగ్ ఏ సాంగ్, యూ వేర్ సింగింగ్ ఏ సాంగ్, యూ దే వేర్ సింగింగ్ ఏ సాంగ్. ఎక్కడికి వచ్చేటప్పుడు హీ సీట్ వచ్చేటప్పుడు ఏమవుతుంది, హీ సీట్ వచ్చేటప్పుడు వాజ్ సింగులర్ కాబట్టి హీ వాజ్ సింగింగ్ ఏ సాంగ్. డిటో రాశాను నేను, లేదు రాసింది సార్ అంటే రాస్తాను చూడండి. సింగింగ్ ఏ సాంగ్. ఓకే, he was singing a song, she was singing a song, it was singing a song. అర్థమవుతుందా? సో ఎలా ఇది మనం సింగులర్ కింద వాచ్ వచ్చింది. అర్థమైంది అనుకుంటా మీకు. ఇక్కడ ప్లూరల్ వచ్చింది వర్, ఇక్కడ సింగులర్ వచ్చింది. సో దీని ప్రకారంగా మనము ఫాలో అవుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వచ్చేటప్పుడు నెగటివ్ అంటే ప్రెసెంట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో నెగటివ్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చాము కంప్లీట్ అయింది. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నాడు నెగటివ్ స్టేట్మెంట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నెగటివ్. సబ్జెక్ట్ ఎక్కడేంటి ఐ తీసుకుంటాము, హెల్పింగ్ వెర్బ్ ఏంటి వాజ్, ఇప్పుడే చెప్పాను కాబట్టి ఐ వాజ్. ఎక్కడేముంది నెగటివ్ ఫామ్ అంటే నో నాట్. ఓకే, ఐ వాజ్ నాట్. ఓకేనండి, హెల్పింగ్ వెర్బ్ లేనప్పుడు ప్రెసెంట్ లో అయితే డూ డస్, పాస్ట్ లో అయితే డిడ్.
రైట్. సో ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది, ఐ వాస్ నాట్. ఓకే, ఐ వాస్ నాట్ సింగింగ్. ఓకే గైస్, వెర్బ్ 4 రాసాము. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏంటి, ఏ సాంగ్. ఐ వాజ్ నాట్ సింగింగ్ ఎ సాంగ్. సో వీకి వెళ్ళేటప్పుడు కూడా సేమే, ప్లూరల్ కాబట్టి ఏంటి వస్తుంది, వర్ వస్తుంది. ఇక్కడ ప్లూరల్ కాబట్టి, ఐ దగ్గర సింగులర్ కాబట్టి వాజ్, వీ దగ్గర ప్లూరల్ కాబట్టి వీ వర్ నాట్, వెరింట్ అంటాం దాన్ని. కానీ వాజ్ ఇంట్ కూడా మనం రాసుకోవచ్చు, దీనికి షార్ట్ ఫామ్ వాజ్ ఇంట్ కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, వాటర్ ఇట్ మే బి. ఓకే, వెరింట్ సింగింగ్, ఏమొస్తుంది, సింగింగ్. వెరింట్ సింగింగ్ ఏ సాంగ్. సో అకార్డింగ్ టు ది వీ, ఇది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. మరి సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్ యు, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. ఈ రెండింటికి కూడా సేమే, డిటో రాస్తున్నాం. ఎందుకు డిటో, స్టేట్మెంట్ సేమే కాబట్టి. ఓకేనండి, వీ వేర్ నాట్ సింగింగ్ ఏ సాంగ్ ఎలాగైతే రాస్తారో ఫస్ట్ పర్సన్ ప్లూరల్కి, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్కి వచ్చేటప్పుడు కూడా అంతే. ఓకే, యూ వేర్ నాట్ సింగింగ్ ఏ సాంగ్, దే వేర్ నాట్ సింగింగ్ ఏ సాంగ్. ఓకే, నెగటివ్ ఫామ్ ఒకటే గమనించాలి ఇక్కడ. మరి ఇంట్రోగేటివ్ వచ్చేటప్పుడు, ప్రెసెంట్ కండిషన్ ఇంట్రోగేటివ్ లో వచ్చేటప్పుడు మనం ఏంటి రాస్తాము, ఏమ్ ఇస్ వారు ఉండేటప్పుడు హెల్పింగ్ వెర్బ్. మరి పాస్ట్ కంటిన్యూస్కి వచ్చేటప్పుడు ఆల్రెడీ మనం ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ మనం చూస్తాం ఏంటంటే వాజ్ అండ్ వెర్. అయితే హెల్పింగ్ వెర్బ్ స్టార్ట్ కాబట్టి సింగులర్ కాబట్టి సింగులర్ ఉండేటప్పుడు వాజ్ తీసుకుంటాం, ప్లూరల్ ఉండేటప్పుడు వెర్ తీసుకో, వాజ్ రాసిన తర్వాత సబ్జెక్ట్ ఇక్కడ ఏంటి ఉంటుంది, వాస్ ఐ. వాస్ ఐ వెర్బ్ ఏంటి, సింగింగ్. వాస్ ఐ సింగింగ్ ఏ సాంగ్. ఓకేనండి, క్వశ్చన్ మార్క్, చివరికి క్వశ్చన్ మార్క్. వాస్ ఐ సింగింగ్ ఏ సాంగ్. ఎక్కడికి వచ్చేటప్పుడు ప్లూరల్ రాస్తాం కాబట్టి వేర్ వీ సింగింగ్, సింగింగ్ ఏ సాంగ్, క్వశ్చన్ మార్క్. యూకి వచ్చేటప్పుడు కూడా అంతే, ఎందుకంటే సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్. దేకి వచ్చేటప్పుడు కూడా అంతే, ప్లూరల్ కాబట్టి. ఈ రెండింటి రాసేటప్పుడు అలాగే ప్లూరల్ కాబట్టి ఎక్కడేమి రాస్తాము, వేర్. చూడండి నేను రాసేస్తాను, వేర్ యూ, వేర్ దే సింగింగ్ ఏ సాంగ్, సింగింగ్ ఏ సాంగ్, క్వశ్చన్ మార్క్, క్వశ్చన్. డిటో కొట్టేయాల్సింది ఒక రాసం. నెక్స్ట్ హీసీ ఎక్కడికి వచ్చేటప్పుడు, హీసీ గిట్ వచ్చేటప్పుడు హీ సి ఇట్ వచ్చేటప్పుడు ఏమవుతుంది ఇక్కడ, వాజ్ ఇంట్ సింగింగ్. ఓకే, ఏ సాంగ్. ఎక్కడ మళ్ళా మార్చాను కొంచెం పద్ధతి. ఇక్కడ ఏమవుతుంది, వాజ్ ఇంట్, మీరు ఎక్కడ రాశారు కాబట్టి ఎక్కడ ఇంట్రోగేటివ్ లో పాజిటివ్ కాబట్టి వాస్ తో స్టార్ట్ అవుతుంది. వాస్ హీ సింగింగ్ ఏ సాంగ్, క్వశ్చన్ మార్క్. వాజ్ హీ సింగింగ్ ఏ సాంగ్, వాజ్ సి సింగింగ్ ఏ సాంగ్, వాజ్ ఇట్ సింగింగ్ ఏ సాంగ్. ఓకే, క్లియర్ గైస్. నెక్స్ట్ ఇంట్రోగేటివ్కి వెళ్ళేటప్పుడు, ఓకే ఇంట్రోగేటివ్ ఎక్కడికి వచ్చేటప్పుడు, ఇంట్రోగేటివ్ అనేటప్పుడు నెగటివ్ ఫామ్లో ఉంది. ఇంట్రోగేటివ్ నెగటివ్లు ఇప్పుడు రాస్తాము. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లో మనం రాస్తాము. ఇప్పుడు ఇంట్రోగేటివ్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, వాజ్ నెగటివ్ ఫామ్ ఇంట్, వాజ్ ఇంట్ సబ్జెక్ట్ ఏంటి ఉంది, ఐ. వాజ్ ఇంట్ ఐ వెర్బ్ ఎన్నో రూపం, సబ్జెక్ట్ రాసిన తర్వాత వెర్బ్ 4. వాజ్ ఇంట్ సింగింగ్, వాజ్ ఇంట్ ఐ సింగింగ్, కనిపిస్తుంది కదా. ఓకే, సింగింగ్, వాజ్ ఇంట్ సింగింగ్ ఏ సాంగ్, క్వశ్చన్ మార్క్. ఓకే, అర్థమవుతుందా. ఎక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుంది, వర్ ఇంట్ ఉయ్ సింగింగ్, ఓకే ఏ సాంగ్, క్వశ్చన్ మార్క్. యూకి వచ్చేటప్పుడు సేమ్, దేనికి వచ్చేటప్పుడు సేమ్. అయితే దీనికి ఎలా రాస్తాం అంటే స్టేట్మెంట్ సేమ్ కాబట్టి. అయితే ఇక్కడ యూకి వచ్చేటప్పుడు దేకి వచ్చేటప్పుడు అంటే యూ దే సబ్జెక్ట్ రాసేటప్పుడు ఏడు రాద్దాం, ఇప్పుడే చెప్పాను మీకు ఏడు రాద్దాం,
same. Where? Ain't you? Where? Ain't they? రాసిన తర్వాత మీతో డిటో. సింగింగ్ ఏ సాంగ్. థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి? హీ సిట్ వాజ్. ఎక్కడ ఏమొస్తుంది? వాజ్ హీ. అయితే వాజ్ హీ అనేది ఎక్కడ రాసాం? ఎక్కడ? పాజిటివ్ లో. ఇది ఇంట్రాగేటివ్ నెగటివ్ కాబట్టి వాజింట్ వస్తుంది. ఏంటొస్తుంది? వాజింట్ హీ సింగింగ్ ఏ సాంగ్. వాజింట్ హీ సింగింగ్ ఏ సాంగ్. తర్వాత ఎక్కడ? వాస్ ఇంట్ సి. వాజ్ ఇంట్ ఇట్ సింగింగ్ ఏ సాంగ్. క్లియర్ గైస్? క్వశ్చన్ మార్క్ అన్నిటి దగ్గర క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఓకే, సో ఐ థింక్ యూ క్లియర్ అండర్స్టాండ్ అబౌట్ ఇట్. అర్థమైందండి? దిస్ ఇస్ ద ప్రెజెంట్, ఐ మీన్ దిస్ ఇస్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఐ థింక్ యూ క్లియర్ అబౌట్ ఇట్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను. పాస్ట్ గోయింగ్ యాక్షన్, సెకండ్ది హెల్పింగ్ వెర్బ్, థర్డ్ది క్లూ వర్డ్స్, ఓకే, ఫోర్త్ది స్టేట్మెంట్. ఇలా మీరు గుర్తుంచుకోగలిగితే యూ కెన్ డూ ఈజీలీ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అండ్ యూ కెన్ చూస్ ది పర్ఫెక్ట్ ఆన్సర్ ఇన్ ది ఎగ్జామ్ హాల్. ఓకే, we will learn in the next class the past perfect tense. Okay, thank you.